హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యానం వంటకాలు. ఈరోజు నేను మీకు టమాటా రసం ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తాను. టమాటా రసం చేయడానికి కావలసినటువంటి పదార్థాలు: నేను 3 టమాటాలు తీసుకున్నాను, 4 బెండకాయలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, మిరియాలు, ఎండుమిరపకాయలు, కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, నూనె, ఉప్పు. తాలింపు పెట్టుకోవడానికి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు. కుక్కర్లో టమాటాలు పెట్టి గ్లాస్ వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకుని కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. దోరగా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని అవి చల్లారనిద్దాం. చల్లారిపోయి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. టమాటాలు కూడా ఉడికిపోయాయి. కొద్దిసేపు చల్లారనిద్దాం. చల్లారిపోయండి. మిక్సీ జార్లో వేసుకుని జ్యూస్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా గిన్నె తీసుకుని ఆ జ్యూస్ని దాంట్లో వేసుకోవాలి. దాంట్లో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను, బెండకాయ ముక్కలు అవన్నీ కలిపి దాంట్లో వేసుకోవాలి. దాంట్లో వాటర్ కూడా వేసుకోవాలి. నేను 4 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకుని మరగపెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మరుగుతుంది. దాంట్లో చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకోవాలి. బెండకాయ ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీలో పొడి చేసుకున్నటువంటి పొడిని 2 స్పూన్లు వేసుకోవాలి. పొడి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మరగబెట్టుకోవాలి.
మరిగిపోయిందండి. దించుకొని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేగిపోయిందండి. ఇప్పుడు టమాటా రసంలో ఈ తాలింపుని వేసుకుందాం. ఎంతో రుచికరంగా ఉండే టమాటా రసం తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.